హాయ్ అండి, నేను మీ ఉమా. ఈరోజు స్పెషల్ బీట్రూట్ దోశ. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ బీట్రూట్ తీసుకొని దానిపైన ఉన్న తొక్కంతా చెక్కేసుకుందాము. నీటిలో వేసి బాగా కడిగాక వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. మెత్తగా గ్రైండ్ అయిపోయింది, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలండి. దీంట్లో కొద్ది సాల్టు, కొంచెం వాటరు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసాను. స్టవ్ మీద పెనం పెట్టి ప్యాన్ వేడయ్యాక దోశలా వేస్తున్నాను. దోశలా వేసా కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. పింక్ కలర్లో చాలా కలర్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ఇలా వీడియోలు చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే కొద్దిగా టెన్షన్ వచ్చినా కానీ ఇలా వాయిస్ ఇవ్వడం ఇవన్నీ అంటే కొంచెం టెన్షన్ వస్తుంది. కానీ మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నారనేసి ఇలా వీడియోలు చేస్తున్నాను. ఓకే అండి, దోశ అయితే బాగా కాలింది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. పింక్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉందండి. దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా ఉందండి దోశ. చాలా క్రిస్పీగా, చాలా స్మూత్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.